హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 28వ తారీఖు మంగళవారం. మొత్తం మీద మార్కెట్స్ అయితే గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే ముఖ్యంగా బ్యాంక్స్లో లిక్విడిటీ అనేది ఆర్బీఐ అనేది క్రియేట్ చేయబోతూ ఉంది. సో ఈ లిక్విడిటీ అంటే ఏంటి, దానివల్ల బ్యాంకుకి లాభం ఏంటి అనేది ఒకసారి చూసే ముందు సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ఈరోజు బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎందుకంటే లిక్విడిటీ ఇంజెక్ట్ చేస్తుంది కాబట్టి ఆర్బీఐ బెనిఫిట్ తీసుకుంటున్నాయి అన్న కాన్సెప్ట్లో ఏంటంటే ఈ స్టాక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఏంటంటే ఈ మధ్యకాలంలో హెల్త్ కేర్ సెక్టరు, ఫార్మా సెక్టరు కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. ప్రాఫిట్ బుకింగ్ అయితే స్ట్రాంగ్గా జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అన్నీ కూడా దాదాపుగా గ్యాప్ అప్ అయినాయి, కొద్దిగా పుల్ బ్యాక్ జరిగినాయి, మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళి మళ్ళీ కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఎనీహౌ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే బుల్లిష్లో క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన మార్కెట్స్ని డ్రైవ్ చేసిన అంశాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ లీడ్ ద సర్జ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ ఎమర్జ్డ్ యాజ్ ద టాప్ గెయినర్స్ ఆఫ్టర్ ద ఆర్బీఐ అనౌన్స్డ్ లిక్విడిటీ బూస్టింగ్ మెజర్స్. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తుందంటే ఆర్బీఐ మీ దగ్గర నుంచి బాండ్స్ అనేది మేము కొంటామని చెప్పేసి చెప్తుంది ఓపెన్ మార్కెట్లో. అయితే ప్రతి బ్యాంకు కూడా విధిగా ఏంటంటే కొంత పర్సంటేజ్ గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ అనేది హోల్డ్ చేయాలి. సో హోల్డ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏంటంటే లిక్విడిటీ ఇష్యూ ఉంది, అంటే అంతగా డబ్బులు లేవు అనమాట జనాలకి లెండింగ్ చేయడానికి. అయితే ఎఫ్ఐఎస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మొన్నటిదాకా మనతో ఉన్నారు, ఇండియా మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళ వల్ల కొంత లిక్విడిటీ అనేది జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే సడన్గా సెల్ ఆఫ్ చేసుకుని మొత్తం కూడా డాలర్లో కన్వర్ట్ చేసుకుని బయటకి ఎగ్జిట్ అయిపోవడం అనేది మేజర్గా లిక్విడిటీ ఇష్యూ అనేది కూడా క్రియేట్ అయిందనమాట. సో వీటిని ప్రస్తుతం ఏంటంటే టెంపరీగా కంపెన్సేట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్న బాండ్స్ ఉన్నాయి కదా, వాటిలో కొంత పర్సంటేజ్ అనేది వీళ్ళు కొంటున్నారనమాట ఓపెన్ మార్కెట్లో. అయితే ఇది దగ్గర వర్త్ వచ్చేసరికి టోటల్గా 60,000 కోట్లు అనమాట. అయితే 3 దఫాలుగా దీన్ని ఏంటంటే నిర్ణయిస్తుంది అనమాట, అంటే కొంటూ ఉంటుంది 3 దఫాలుగా. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంక్స్లో కొంత అమౌంట్ అనేది వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళు బాండ్స్ అనేది ఆర్బీఐకి ఇచ్చి ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దాంతో లెండింగ్ బిజినెస్ అనేది చేయడం వల్ల ఈ యొక్క లిక్విడిటీ ఇష్యూ అనేది తగ్గుతుంది. సో అందుకని బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ ఏదైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ సెక్టార్ స్టాక్స్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బాండ్స్ అనేది హోల్డ్ చేస్తున్నారు. రేపు ఆర్బీఐ ఐ థింక్ 30th 20,000 crores వర్త్ ఉన్న బాండ్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఓపెన్ మార్కెట్లో బై చేయడం అనేది జరుగుతుంది కాబట్టి. ఇక అయితే ఫ్రెండ్స్, చైనా ఏం చేసిందంటే డీప్ సీక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మోడల్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ప్రీవియస్గా మనకి సిగ్నిఫికెంట్గా చాట్ జీపీటీ అనేది ఉండేది. సో దాని యొక్క క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని సవాల్ చేస్తూ చైనా వాళ్ళు లాంచ్ చేయడం, అండ్ యాపిల్ ఐ స్టోర్లో ఏంటంటే చాలామంది ఇన్స్టాల్ చేసుకోవడంతో పాటు మంచి రేటింగ్ అనేది ఇచ్చారనమాట. సో ఎప్పుడైతే ఇలాగా టాప్ ట్రెండింగ్లోకి రావడం జరిగిందో ఈ డీప్ సీక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనేది చైనా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసింది, డెవలప్ చేసింది. ఇక వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ కావచ్చు, అండ్ ఈ యొక్క సెమీ కండక్టర్స్ కానీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు సెల్ ఆఫ్ అనేది జరిగింది. దాని తర్వాత కొద్దిగా రికవర్ అయితే అయినాయి అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకు చైనాది రిలీజ్ చేస్తే ఇది ఎందుకు అయిందంటే చైనా వాళ్ళు జస్ట్ $6 million వర్త్ ఇన్వెస్ట్ చేసి ఆ యొక్క డీప్ సీక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది అనేది తయారు చేయడం జరిగింది. సో మన వెస్ట్రన్ కంట్రీస్ యూఎస్ కానీ ఇట్లా వేరే కంట్రీస్ ఏంటంటే చాలా హ్యూజ్గా ఏంటంటే అమౌంట్ అనేది దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానించి R&D డెవలప్మెంట్ వీటన్నిటి కూడా. బట్ ఏంటంటే చైనా చాలా తక్కువ ప్రైస్కే దీన్ని డెవలప్ చేసి ఇవ్వడంతో ఏంటంటే ముందు ప్రపంచం అంతా కూడా కొద్దిగా షాక్లో ఉందన్నమాట. ఓకే, ఎనీహౌ అయితే ఇక్కడ ఈ ఫియర్స్ నుంచి మార్కెట్ ఏమైందంటే కొద్దిగా రికవర్ అనేది జరిగింది. దానివల్ల కూడా మార్కెట్స్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. థర్డ్ ఫ్యాక్టర్ మనం చూసుకున్నట్టు ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా మార్కెట్లో ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళటం జరిగింది. సో ఎఫ్ఐఎస్ కూడా ఈ మధ్య చదువుకున్నాం కదా మనం, ఓకే వాళ్ళు కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కొద్దిగా వాళ్ళు కూడా రావడం అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే ఓవర్సోల్డ్ లెవెల్లో ఉంది. ఒక షార్ట్ టు కవరింగ్ ర్యాలీగా దీన్ని అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు బ్రాడర్ పిక్చర్లో. ఎప్పుడైతే ఫ్రెండ్స్ ఇక్కడ చైనా వాళ్ళ డీప్ సీక్ అనేది బయటికి రావడం జరిగిందో, లో కాస్ట్ ఏఐ మోడల్ కదా అది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్, అనంతర స్టాక్ కూడా 20% లోవర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు, దాని తర్వాత డేటా సర్వర్స్ కూడా మెయింటైన్ అనేది చేస్తూ ఉన్నారండి, ఆ బిజినెస్లో కూడా ఉన్నారు. సో ప్రస్తుతం ఏంటంటే ఆ ఇంపాక్ట్ ఏమైనా పడుతుంది, డిమాండ్ తగ్గిపోతుంది అన్న కన్సర్న్స్తో ఏంటంటే ఇమీడియట్గా దాంట్లో సెల్ ఆఫ్ అనేది జరిగింది. అపార్ ఇండస్ట్రీ స్టాక్ వచ్చేసరికి 20% క్రాష్ అయిపోయింది ఈరోజు. ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క Q3 రిజల్ట్స్ అయితే అంత బాగా రాలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ జపాన్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ కానీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ సెల్ ఆఫ్ జరిగింది, యూఎస్కి సంబంధించినవి జరిగినాయి. బట్ హాంకాంగ్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఈ డీప్ సీక్ అనేది డిక్సన్ టెక్, కేయిన్స్ టెక్, నెట్ వెబ్ వీళ్ళని కూడా వదలలేదనమాట. ఓకే, దాని ఇంపాక్ట్ వల్ల ఏంటంటే ప్యానిక్గా చాలామంది అయితే ఎగ్జిట్ అయినట్టు క్లియర్గా మనకు తెలుస్తుంది. ఈరోజు కేయిన్స్ టెక్ నేను ట్రాక్ చేస్తుంటే ఒక్కొక్క టైంలో 20% డ్రాప్ అయ్యి అక్కడి నుంచి కూడా కొద్దిగా రికవర్ అయితే అయింది. ఇక హుండాయ్ మోటార్స్ ఐపీఓలో కొద్దిగా హైప్లో ఓపెన్ అయింది కానీ బట్ అనుకున్నంత స్ట్రెంత్ అయితే చూపించలేదు. అక్కడ నుంచి కూడా స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో వెళ్తూ ఉంది డౌన్ సైడ్. ప్రస్తుతం ఏంటంటే ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది కూడా 19% డ్రాప్ అయింది. ఐ థింక్ లాస్ట్ టైం కూడా వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది డ్రాప్ అయిపోయింది. టీవీఎస్ మోటార్ Q3 రిజల్ట్స్ ఏంటంటే మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్. ఈరోజు స్టాక్ కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది, 4.86%. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ టీవీఎస్ నుంచి కనిపిస్తుంది. అదేవిధంగా ఆటో సెక్టర్కి సంబంధించిన బజాజ్ ఆటో Q3 ప్రీవ్యూ అనేది మనం తీసుకున్నట్లయితే ప్రాబ్లం ఏంటంటే బజాజ్ ఆటో నుంచి కూడా అంత స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాల్యూమ్స్ అనేది డొమెస్టిక్ వాల్యూమ్స్ అంత స్ట్రాంగ్ అయితే కనిపించట్లేదు, అంటే స్ట్రాంగ్ డిమాండ్ అయితే లేదని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఐటీలో కూడా ఐటీ స్టాక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెల్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసాం కదా ఇందాక డిక్సన్, కేయిన్స్ టెక్. అయితే యూబీఎస్ ఏమంటుందంటే ఎవరైతే లాంగ్ టర్మ్ విజన్ వ్యూతో ఉన్నారో వాళ్ళు కామ్గా కూల్గా వాటిని అయితే మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆ సెక్టార్కి కానీ టెక్నాలజీకి కానీ స్ట్రాంగ్ డిమాండ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్విగ్గీ లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా మంచి గెయిన్స్ అనేది జనరేట్ చేసింది ఫ్రెండ్స్. అయితే ఐపీఓకి లిస్టింగ్ అయిన ప్రైస్ కంటే కూడా తక్కువకు వెళ్ళింది, బట్ ఒకనొక టైంలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా రికవరీ అనేది కనబరిచింది. ఆదిత్య బిర్లా, సన్ లైఫ్, ఏఎంసీ వాళ్ళ యొక్క షేర్స్ అయితే 80% దాకా డ్రాప్ అయిపోయినాయి. ఎందుకంటే Q3 రిజల్ట్స్ అనేది సిగ్నిఫికెంట్గా లేవన్నమాట. టీసీఐ షేరు అంటే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్స్ ఈరోజు 4% దాకా పెరగడం జరిగింది. ఎందుకంటే మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టర్స్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. రైల్టెల్ కార్పొరేషన్ షేర్స్ వచ్చేసరికి 7% దాకా డ్రాప్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ Q3లో అంతగా బాగాలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఐపీఓ హెచ్ఎం ఎలక్ట్రో మెక్ లిమిటెడ్ అనేది 24వ తారీఖు బిడ్డింగ్ ఓపెన్ అయింది, ఈరోజు క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే మొత్తం మీద 77 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపించింది దీంట్లో, అండ్ ప్రాబ్లీ డిమాండ్ అయితే కనిపిస్తుంది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన జీబీ లాజిస్టిక్స్ కామర్స్ అనేది కూడా ఈరోజు బిడ్డింగ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇందులో కూడా 147 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ 29న ఇది ఓపెన్ అవుతుంది, మాల్పానీ పైప్స్ అండ్ ఫిట్టింగ్ లిమిటెడ్ అనేది. సో 29న బిడ్డింగ్కి వస్తుంది, 31న క్లోజ్ అవుతుంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే కూడా 1,36,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. టోటల్గా ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ అనేది తీసుకున్నారనేది మనం చూస్తే, సో ఫ్రెండ్స్ 30th మనకి ఎక్స్పైరీ ఉంది. పుట్ కాల్ రేషియో అనేది స్టిల్ ఏంటంటే 0.89 అనేది ఉంది, 1 కంటే తక్కువ ఉంది. బేరిష్ సెంటిమెంట్ ఉంది. బట్ అబ్జర్వేషన్లో ఏంటంటే కొద్దిగా పుట్స్ అయితే సెల్లింగ్ చేస్తున్నారు, అంటే కొంత బుల్లిష్ మూమెంటంలో ఉంది. అట్లీస్ట్ ఫర్ టైం బీయింగ్ ఏంటంటే మార్కెట్ వీక్గా లేదని చెప్పేసి మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా అర్థమవుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో అనేది 0.73 అనేది చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అయితే ఓవరాల్గా అయితే స్టిల్ బ్యాంక్లో అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర కొద్దిగా సెల్లింగ్ అయితే జరుగుతూ ఉంది. బట్ ఈసారి ఏంటంటే దూరంగా వెళ్ళి ఓటీఎంస్ అయితే సెల్ చేస్తున్నారు. అట్లీస్ట్ 58,000 లెవెల్ అయితే దాటదు అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అఫ్కోర్స్ అవన్నీ కూడా హెడ్జింగ్ పర్పస్ తీసుకొని ఉండొచ్చు. బట్ ఈరోజు అయితే కొద్దిగా షిఫ్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా బుల్లిష్ సైడ్ కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు అయితే ఎక్స్పైర్ అయింది. సో 4th ఫిబ్రవరి చూస్తే పుట్ కాల్ రేషియో అనేది 0.8 అనేది చూపిస్తుంది. స్టిల్ ఆ బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బ్రాడర్ పిక్చర్లో. ఇక ఫ్రెండ్స్ ఇక నిఫ్టీ 50 అనేది ఈరోజు ఏమైందంటే 61.8 లెవెల్కి ఎప్పుడైతే వచ్చిందో ఫిబొనాకీ లెవెల్ ఇమీడియట్గా సెల్లింగ్ అనేది జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ అయితే చేశారు. ఓకే, ఎనీహౌ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో ఏం జరిగింది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఈ యొక్క లో ఏదైతే ఉందో ప్రీవియస్ స్వింగ్లో ఆ లో అనేది బ్రేక్ చేశారు. దాని తర్వాత ఎనదర్ లో క్రియేట్ అయింది. బట్ ఈరోజు ఏంటంటే సిగ్నిఫికెంట్ పైకి వెళ్ళి గ్యాప్ ఫిల్ చేశారు. బట్ అగైన్ హయ్యర్ లెవెల్స్లో అయితే ఇంకా నిలబడలేదు మార్కెట్ ఇది నిఫ్టీలో, బట్ డోజీ ఫార్మేషన్ జరుగుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే మనకి కొంత సైడ్ వేస్ యాక్టివిటీ లేదా కొద్దిగా బుల్లిష్ యాక్టివిటీ ఏదన్నా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాంక్స్ అనేది సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి. అండ్ బ్యాంకింగ్ విషయానికి వచ్చేసరికి ఈరోజు మనం చూసుకున్నట్టయితే సేమ్ 78.6 లెవెల్ దగ్గర మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ అనేది రీచ్ అయిందో సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. డైలీ టైం ఫ్రేమ్లో ఫ్రెండ్స్ మనం చూస్తున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. సో ప్రీవియస్ స్ట్రక్చర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది అరౌండ్ 47,900 దగ్గర. ఈరోజు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా బయర్స్ స్ట్రాంగ్గా హోల్డ్ చేశారు. సో ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా అప్ సైడ్ కంటిన్యూ అవుతుందేమో చూద్దాం.
ఎనీహౌ ఫ్రెండ్స్, బ్రాడర్ పిక్చర్లో మనకైతే ఇక్కడ ఒక టెంపరరీ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ కంటిన్యూ అయిందంటే 49,530 అండ్ 49,650 లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ ఏ బ్రాడర్ కాంటెక్స్ట్ ఏంటంటే మనకి ఆర్బీఐ అనేది ఈ యొక్క డెసిషన్ తీసుకోవడం అనేది చాలా బాగుంది. సో ప్రాబుల్ ఏంటంటే ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఈ యొక్క ఫాల్ అనేది స్టాప్ అయ్యి బౌన్స్ అనేది జరగడానికి ఆస్కారం అవుతుంది. అట్లీస్ట్ ఏంటంటే రిలీఫ్ ర్యాలీ అది కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్రెండ్స్ బై ఆన్ డిప్స్ అనేది వర్కౌట్ అవుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ధన్యవాదాలు.